నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ గురించి లెక్చర్ 1, దట్ ఈజ్ ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం యొక్క పరిచయం అండ్ మౌలిక అంశాలు పైన క్వశ్చన్స్ చూద్దాము. ఈ ఎంసీక్యూస్ ద్వారా మనం కంప్లీట్ ఇండియన్ పాలిటీ సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాము. ఇది లెక్చర్ 1 అండ్ ఇలానే ఈ సిరీస్లో లెక్చర్స్ ఫాలో అవుతాయి. మనం మొత్తం సిలబస్ ఫర్ ఏపీ హైకోర్ట్ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 వీటన్నిటికీ కూడా ఈ లెక్చర్ సిరీస్ యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది వెరీ ఫస్ట్ లెక్చర్ అనమాట ఇండియన్ పాలిటీలో. సో డిలే చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ సైజ్? భారత రాజ్యాంగ పరిమాణాన్ని క్రింది వాటిలో ఏది సరైనదిగా వివరిస్తుంది? అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ఎందుకు మనం రాసుకున్నాము, అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. సెట్ ఆఫ్ రూల్స్ ఎలా ప్రజల్ని గవర్న్ చేయాలి, ఎలా పరిపాలన చేయాలి, ఎవరికి ఎటువంటి పవర్స్ డివైడ్ చేయాలి, అండ్ ప్రజలకు అంటే మనలాంటి పౌరులకు ఎలాంటి రైట్స్ ఇవ్వాలి, ఇవంతా కూడా మన కాన్స్టిట్యూషన్లో రాసుంటారు. సో మన కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే రిటన్ అండ్ కోడిఫైడ్ అనమాట. ఒకే దగ్గర ఉంటుంది. ఎక్కడ అంటే వేరే డాక్యుమెంట్స్లో ఉండవన్నమాట. ఒకే డాక్యుమెంట్లో, ఒకే బుక్లో మొత్తం కాన్స్టిట్యూషన్ వివరంగా రాసుంటారు. దట్ ఈస్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. అదే కొన్ని దేశాల్లో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుందన్నమాట. అంటే వాళ్ళది మనలాగా ఒక చోట రాయరు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని. బేస్డ్ ఆన్ జడ్జిమెంట్స్, బేస్డ్ ఆన్ కొన్ని కన్వెన్షన్స్, కొన్ని లాస్, అంటే ఎక్కడ పడితే అంటే స్కాటర్ అయిపోయినట్లు ఉంటుందన్నమాట ఆ సోర్సెస్ అంతా. వాటి నుంచి వాళ్ళు డిరైవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని. మంది అలా కాదు, ఒక చోట పర్టికులర్గా కోడిఫైడ్గా రాసిన రాజ్యాంగం మనది. సో ఏంటి అంటే ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. మన ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోలిస్తే మనది అత్యంత పొడవైన రాతపూర్వక రాజ్యాంగం. లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తీసుకొని వెళ్తాను ఈ లెక్చర్స్లో. సో మీకు కొంతమందికి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఇది రివిజన్ లాగా అవుతుంది. ఫస్ట్ టైం అసలు ఎప్పుడు పాలిటీ పరిచయం లేని వాళ్ళకు ఇది ఫ్రెష్గా ఈ లెక్చర్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో నేను బేసిక్స్ నుంచి తీసుకొని వెళ్తాను అడ్వాన్స్డ్ వరకు. నెక్స్ట్, ఇన్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్. మన కాన్స్టిట్యూషన్ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చింది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ది ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ ఎవరైతే కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటామన్నమాట. ఆ ఎగ్జిక్యూటివ్ అనేది శాసనసభకు అంటే లెజిస్లేచర్ ఎక్కడైతే మన లాస్ ఇవి ఫామ్ అవుతాయో, ఎమ్మెల్యేస్, ఎంపీస్ చేస్తారు కదా, అంటే మన పార్లమెంట్లో ఎంపీస్ వాళ్ళు లాస్ మేక్ చేస్తారు మన దేశం ప్రజల కోసం. సో అదేంటది శాసనసభ. సో ఎవరైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ అనమాట. అది మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఉంది కదా మన భారతదేశంలో, అది మన ఏ దేశం నుండి స్వీకరించబడింది, ఏ దేశం నుంచి మనం ఇన్స్పైర్ అయి తీసుకున్నాము అంటే ఇంకెవరో కాదు, మనల్ని పాలించిన ఈ బ్రిటిష్ వాళ్ళు, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఈ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మన ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ బికాజ్. అంటే ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అని అంటారు. అని ఎందుకు అంటారు అంటే చూడండి, ఫెడరల్ అంటే సెంటర్ అంటే కేంద్రం, మన యూనియన్ గవర్నమెంట్ ఉన్నారు కదా వాళ్ళు. అండ్ యూనిటరీ అంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చాలా స్వతంత్రంగా ఉంటాయి. యూనిటరీ అంటే సెంటర్ పైన అసలు డిపెండ్ అవ్వదు. కానీ మనది ఎలాంటిది అంటే ఫెడరల్ సెంటరే ఉంటుంది, కాకపోతే యూనిటరీ బయాస్ కూడా ఉంది. అంటే రాష్ట్రాలకి కొన్ని విషయాల్లో ఇండిపెండెన్స్ ఉందన్నమాట. అది ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే మన ఇండియా యొక్క ఈ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ ఏంటి అంటే సెంటర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద స్టేట్స్ డిస్పైట్ ఫెడరల్ స్ట్రక్చర్. మనది ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మనం సెంటర్ కింద మన స్టేట్స్ వస్తాయి, మన రాష్ట్రాలన్నీ ఇండిపెండెంట్ కాదు. ఒక రకంగా మనం డిపెండెంటే సెంటర్ పైన,
సెంటర్ పైన. సో అందుకని ఇక్కడ ఏమంటాము అంటే సెంటర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద స్టేట్స్ డెస్పైట్ ఫెడరల్ స్ట్రక్చర్స్. రాష్ట్రాల కంటే కూడా మన సెంటర్ యూనియన్ గవర్నమెంట్ స్ట్రాంగర్గా ఉంటుంది అని దీని యొక్క మీనింగ్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ known as a blend of rigidity and flexibility. రిజిడిటీ అంటే కఠినంగా ఉండడం, కఠినత, అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు వీలైనంత సౌకర్యంగా దాన్ని మనం మెండ్ చేసుకోవచ్చు అనమాట. దాని మార్పులు చేర్పులు చేయొచ్చు మన కాన్స్టిట్యూషన్ని. సో ఎందుకు దీన్ని బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు అంటే సమ్ ప్రొవిజన్స్ నీడ్ స్పెషల్ ప్రొసీజర్ వైల్ అదర్స్ క్యాన్ బి అమెండెడ్ ఈజీలీ. మన కాన్స్టిట్యూషన్లో స్పెషల్ మెజారిటీతో అమెండ్మెంట్ చేయొచ్చు, సింపుల్ మెజారిటీతో కూడా అమెండ్మెంట్స్ చేయొచ్చు. సో ఈ సింపుల్గా ఉండేటివంతా ఫ్లెక్సిబుల్, స్పెషల్ మెజారిటీ కావాల్సిందంతా రిజిడ్ అంటే చాలా కష్టంగా కఠినంగా ఉండేటివి. సో అందుకని మన కాన్స్టిట్యూషన్ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. అది దీని మీనింగ్. కొన్ని సవరణలకు అంటే అమెండ్మెంట్స్కు ప్రత్యేక విధానం ఉంటుంది, మరికొన్ని వాటికి సులభంగా చేయవచ్చు. అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా మీన్స్ భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి? ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడు చూడండి, అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ చూద్దాం. సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్రం మరియు రాష్ట్రాలకు ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. మన రాష్ట్రాల్లో హైకోర్ట్స్ ఉంటాయి, కాకపోతే హైకోర్ట్స్ కూడా సుప్రీంకోర్టుకి రెస్పాన్సిబులే. సో సుప్రీంకోర్ట్ ఈజ్ ద హయ్యెస్ట్ కోర్ట్. ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది, కాకపోతే కేంద్రానికి మరియు రాష్ట్రాలకి ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇట్లా స్టేట్స్కి ఒక రూలు, సెంటర్కి ఒక రూలు అలా ఉండదన్నమాట. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా మీన్స్ భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి అంటే జ్యుడిషియరీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇప్పుడు జస్టిస్ ఇచ్చే వాళ్ళు మన కోర్ట్స్లో జడ్జ్మెంట్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఈ శాసనసభలు లేకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి భయపడకుండా, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ జడ్జ్మెంట్స్ ఇస్తారు. సో కార్యనిర్వాహక మరియు శాసన శాఖల ప్రభావం లేకుండా పనిచేస్తుంది. అందుకే ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్రంగా పనిచేసే న్యాయ వ్యవస్థ అన్నమాట మన ఇండియాది. ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ మెయిన్లీ ఎయిమ్ టు. మన ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, ఏ పార్ట్లో ఉంది ఫండమెంటల్ రైట్స్? పార్ట్ 3లో ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. సో దాని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి, దాని యొక్క ఎయిమ్ ఏంటి, రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు ప్రమోట్ పొలిటికల్ డెమోక్రసీ అండ్ ప్రొటెక్ట్ ఇండివిజువల్ ఫ్రీడమ్స్. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలను రక్షించడం. అంతే కదా ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం, మన పౌరుల రైట్స్ అన్నమాట, హక్కులు, వాళ్ళ యొక్క హక్కులు. దీన్ని గవర్నమెంట్ తీసుకోలేదు. సో ఇది ఏం చేస్తుంది అంటే పొలిటికల్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేస్తుంది మన కంట్రీలో, ఫండమెంటల్ రైట్స్. ఈ పొలిటికల్ డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్కి అది. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ అనమాట. నెక్స్ట్ బిట్ వస్తుంది, అది కూడా చూద్దాము. సో ఇది చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ మెంట్ టు, ఇవి ఉన్నాయి కదా డిపిఎస్పీస్, రాష్ట్ర విధాన దిశానిర్దేశక సూత్రాలు అంటారు డిపిఎస్పీ తెలుగులో. ఏ ఉద్దేశంతో ఉన్నాయి అంటే టు గైడ్ ద గవర్నమెంట్ ఇన్ పాలసీ మేకింగ్ చేయడానికి గైడ్ లైన్స్ అనమాట. గైడ్ లైన్స్ ఇలా ఒక సెట్ ఆఫ్ రూల్స్ లాగా చెప్పేస్తుంది. దీనికి అనుగుణంగానే మన రాష్ట్రాలు కానీ మన సెంటర్ కానీ లాస్ మేక్ చేయాలి, లాస్ యాక్ట్స్ ఇవి మేక్ చేయాలన్నమాట, రూపొందించాలి. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ సంక్షేమ రాష్ట్రాన్ని స్థాపించడం. నేను చెప్పాను కదా వెల్ఫేర్ స్టేట్ అదే ఫండమెంటల్ రైట్స్ అయితే పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అంటారు. అదే డిపిఎస్పీస్ అయితే వెల్ఫేర్ స్టేట్, దాని యొక్క ఎయిమ్ వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాష్ట్రం, అందరూ సంక్షేమంతో స్వేచ్ఛగా ఉండడానికి డిపిఎస్పీస్ ఉన్నాయన్నమాట. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎయిమ్ అట్ ఎస్టాబ్లిషింగ్, ఎయిమ్ చేస్తుంది అంటే సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ డిపిఎస్పీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం డిపిఎస్పీస్లో ఉంది కదా, జెండర్ బేస్ చేసుకొని కాకుండా ఈక్వల్ పే ఉండాలి ఎవరికైనా, సేమ్ పని చేస్తున్న వాళ్ళకి
సేమ్ జీతం, సేమ్ పేమెంట్ ఇవ్వాలి అని మన డిపిఎస్పీస్లో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ప్రొవిజన్స్. అది మన వచ్చే లెక్చర్స్లో సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను. ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియా ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది, డిపిఎస్పీస్ అయిపోయింది. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి మన రాజ్యాంగం మనకి హక్కులు కల్పించింది. మీరు ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి అన్నట్లు మనకు హక్కులు ఇచ్చింది. అలానే మన రాజ్యాంగము ఈ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్స్కి కొన్ని పాలసీస్ మన కోసం ప్రిపేర్ చేయాల్సిన పాలసీస్కి గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏంటి మన డ్యూటీ ఏంటి? ఇన్ని ఫ్రీగా మనం అనుభవిస్తున్నాం కదా, మన డ్యూటీస్ కూడా కొన్ని ఉంటాయి టువర్డ్స్ ఆర్ కంట్రీ. మన దేశంకి మన కర్తవ్యాలు కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే మోరల్ అండ్ సివిక్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ సిటిజన్స్. అవి ఏంటి అంటే పౌరుల నైతిక మరియు సామాజిక బాధ్యతలు. ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది కదా, పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా, అవి మన డ్యూటీస్, మనం ఖచ్చితంగా పాటించాల్సిన డ్యూటీస్ టువర్డ్స్ ఆర్ నేషన్. ఇండియా ఈజ్ కాల్డ్ సెక్యులర్ స్టేట్ బికాజ్ కాన్స్టిట్యూషన్లో మనది సెక్యులర్ స్టేట్ అని చెప్పారు. సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి అంటే స్టేట్ ట్రీట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ. మనకి భారతదేశానికి ఒక రిలీజియన్ అంటూ లేదు, ఒకే ఒక రిలీజియన్ భారతదేశానికి అని లేదనమాట. సో అన్ని మతాలని సమాన గౌరవం ఇస్తుంది మన ఇండియా, భారతదేశం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ స్టేట్స్. మనతో పాటు ఇప్పుడు చూడండి యుఎస్ఏ, తర్వాత ఇంకొన్ని డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సెక్యులర్ స్టేట్స్ అనమాట. అన్ని రిలీజియన్స్ని ఒకే సమాన గౌరవం ఇచ్చేది. అదే ఇప్పుడు చూడండి పాకిస్తాను, ఇరాను, ఇవంతా నాన్ సెక్యులర్ స్టేట్స్. ఇవంతా ఏంటంటే రిలీజియస్ స్టేట్స్ అనమాట. అంటే వాళ్ళు ఒక వాళ్ళ రిలీజియన్ని తీసుకొని దాన్నే ఆ ఒక్క రిలీజియన్నే వాళ్ళు గౌరవం ఇవ్వడం, ఆ రిలీజియనే వాళ్ళకి ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ ఈస్ నాన్ సెక్యులర్ స్టేట్స్ అంటారు. మనది సెక్యులర్ స్టేట్స్ అనమాట. సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా మీన్స్ మనకు యుఎస్ఏ లాగా డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. మనకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఒక్కటే. ఏ రాష్ట్రాల్లో ఉన్న దేశం మొత్తం కలిపి ఒక ఇండియన్ సిటిజన్ అని అంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఒకరు, తెలంగాణ సిటిజన్ ఒకరు, కర్ణాటక సిటిజన్ ఒకరు, ఇలా అనరనమాట. మనమంతా కూడా ఇండియన్ సిటిజన్స్. సో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, ఓన్లీ సెంట్రల్ సిటిజన్షిప్ ఫర్ ఆల్ సిటిజన్స్. అన్ని పౌరులకు ఒకే పౌరసత్వం ఉంటుంది. Which of the following countries has a partially unwritten constitution based on కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్? ఇప్పటి నుంచి వచ్చే బిట్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ గురించి కూడా జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే క్రింది దేశాలలో ఏ దేశం సంప్రదాయాల ఆధారంగా భాగంగా అవ్రాతపూర్వక రాజ్యాంగం కలిగి ఉంది? అన్రిటన్ కాన్స్టిట్యూషన్, ఎక్కడ రాయకుండా ఉండిన కాన్స్టిట్యూషన్. నేనేమన్నాను? అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకు మనలాగా ఒక కాన్స్టిట్యూషన్ అనే బుక్ ఉండదు. వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. వాళ్ళకు ఒక కన్వెన్షన్స్ ఉంటుంది, వాళ్ళకి లాస్, వాళ్ళ జడ్జిమెంట్స్, వాళ్ళ ఏవో పాలసీస్ మేక్ చేస్తారు. వీటన్నిటి నుంచి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి వాళ్ళు రిసోర్స్ చేసుకుంటారు. ఒకే దగ్గర కోడిఫైడ్గా ఉండదు వాళ్ళ కాన్స్టిట్యూషన్. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంకా కెనడా, న్యూజిలాండ్, ఇవంతా కూడా అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి. అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అ ఫుల్లీ రిటన్ అండ్ అన్కోడిఫైడ్? రిటనే రాశారు, కాకపోతే కోడిఫై చేయలేదు. అలాంటి కాన్స్టిట్యూషన్ ఈ క్రింది దేశాలలో దేనికి ఉంది అంటే శాన్ మారినో. ఇదొక యూరోపియన్ స్మాల్ కంట్రీ అనమాట. ఈ కంట్రీకి రిటన్ కాన్స్టిట్యూషనే, కాకపోతే అన్కోడిఫైడ్ అనమాట. అండ్ ఇలానే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా కూడా రిటన్ బట్ అన్కోడిఫైడ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద షార్టెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? షార్టెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ రాసే ఉన్నారు, కాకపోతే అన్నిటికంటే షార్టెస్ట్ ఏంటి అంటే మొనాకో. ఇది కూడా యూరోపియన్ స్మాల్ కంట్రీ, సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది మొనాకో. సో వీళ్ళ యొక్క రాజ్యాంగాన్ని షార్టెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ యాక్టివ్ రిటన్ కాన్స్టిట్యూషన్? వరల్డ్లోనే, ప్రపంచంలోనే అత్యంత పాతదైన క్రియాశీల అండ్ రాతపూర్వక రాజ్యాంగం రిటన్ కాన్స్టిట్యూషన్ ఇంకేదో కాదు, యునైటెడ్ స్టేట్స్.
శాన్ మ్యారినో కాదు, ఇది రాంగ్, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద ఓల్డెస్ట్ యాక్టివ్ కోడిఫైడ్ కాన్స్టిట్యూషన్? చాలా పాతదైంది అండ్ కోడిఫై కూడా చేశారు. ఆ కాన్స్టిట్యూషన్ ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ది ఆ కాన్స్టిట్యూషన్. సో ఇవి మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసాము అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చూసాం కదా. సో నెక్స్ట్ లెక్చర్లో నేను ఇంకా ఇంపార్టెంట్ లెక్చర్ అవుతుంది, లెక్చర్ 2 ఏంటి అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉంటాయి ఎగ్జామినేషన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లెక్చర్ 2. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ లెక్చర్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ లెసన్స్ని ఇంకా ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు, ఇంకా ఎలా చెప్పొచ్చు అనేవి ఏదైనా మీరు మీ ఒపీనియన్స్ చెప్పాలి అంటే కమెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.